హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హై గైస్, ఈరోజు మనం హైపర్ లేన్ యూలో ఎలా ఫామ్ చేయాలో చెప్తాను యూజింగ్ అవర్ నింజా టెక్నిక్. దీనిలో మనం సెలిస్టియా టోకన్, ఇంజెక్టివ్ టోకన్స్ బారో చేసుకొని దాంట్లో వాల్యూమ్ ఎలా జనరేట్ చేయాలో చెప్తాను. 5 డిఫరెంట్ చైన్స్ని ఎలా యాక్టివేట్ చేయాలో చెప్తాను బై స్పెండింగ్ లెస్ దాన్ $5 ఇన్ గ్యాస్ ఫీజ్. సో అన్ని డీటెయిల్స్ వీడియో ఖచ్చితంగా ఇన్వెస్ట్ చూడండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ నచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ చేయండి, కామెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ టార్గెట్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, హైపర్ లైన్ గురించి ఆల్రెడీ నా ఛానల్లో వీడియో చేశాను, ట్విట్టర్లో కూడా మల్టిపుల్ పోస్ట్ చేశాను. సో ఇంకా మీరు ఇది ఫామ్ చేయకుంటే ఫామ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళ టోటల్ ఫండింగ్ వచ్చేసి అరౌండ్ $18.5 million. అండ్ ఇప్పుడు మనం ఈరోజు వీడియోలో ఏం చేస్తున్నాం అంటే, నార్మల్గా మీరు ఫామ్ చేసే బదులు ఇందులో మేజర్లీ ఇంటర్ బ్లాక్ చైన్ కమ్యూనికేషన్ టోకన్స్ అవుతున్నాయి, లైక్ సెలిస్టియా, ఇంజెక్టివ్, అట్లాంటి టోకన్స్తో బ్రిడ్జ్ చేస్తే మనకు ఎక్కువ ఎయిర్ డ్రాప్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ వాటిని చేయాలంటే మీరు సెలిస్టియా టోకన్ కానీ ఇంజెక్టివ్ టోకన్స్ కానీ పర్చేస్ చేయాలి. ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేస్ ఈరోజు వీడియోలో ఏం చెప్తానంటే, మీ దగ్గర ఏదైనా ఫండ్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఈథీరియం ఉంది, లేకుంటే స్టేబుల్ కాయిన్స్ ఉన్నాయి, ఆర్ ఎనీ అదర్ రీసెంట్ ఎయిర్ డ్రాప్ బైనాన్స్లో లిస్ట్ అయిన టోకన్స్ ఉంటే వాటిని మీరు కొలాటరల్గా పెట్టి ఈ టోకన్స్ని బారో చేసుకొని దాంతో ఫార్మింగ్ ఎలా చేయాలో చెప్తాను. సో వెరీ సింపుల్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ మీ దగ్గర బైనాన్స్ అకౌంట్ ఉండాలి, అండ్ దాని తర్వాత కెప్లర్ వ్యాలెట్ ఉండాలి. బైనాన్స్లో లాగిన్ అయ్యి లోన్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. లోన్స్ ట్యాబ్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్లో ఫస్ట్ నేను సెలిస్టియా బ్రిడ్జ్ యూజ్ చేస్తున్నాను. సో టీఐ సెర్చ్ చేయండి, ఇక్కడ బారో బటన్ ఉంటుంది, బారో కొట్టేసేయండి. నా దగ్గర USDT టోకన్స్ ఉన్నాయి, వాటిని నేను కొలాటరల్గా పెట్టి టాయ్ టోకన్ని నేను బారో చేస్తున్నాను. సో అరౌండ్ 1550 సెలిస్టియా టోకన్స్ నేను బారో చేస్తున్నాను. అరౌండ్ 20K కొలాటరల్ కింద పెట్టాలి. సో మీ దగ్గర ఎంత ఫండ్స్ ఉంటే దాన్ని మీరు కొలాటరల్ పెట్టి టీఐ టోకన్స్ని బారో చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ దెమ్, బారో చేయడంలో అడ్వాంటేజ్ ఏంటంటే టీఐ టోకన్ డంప్ అయినా కూడా మనకు ఏం ప్రాబ్లం ఉండదు. దెన్ స్టార్ట్ బారో నౌ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు నెట్ యాన్యువల్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఓన్లీ 4.8%, విచ్ ఇస్ వెరీ వెరీ మినిమల్. సో మనం ఈ టోకన్స్ని 1 hour ఆర్ 30 minutesకి యూజ్ చేసుకొని మళ్ళీ రీపే చేస్తాం అంతే. సో స్టార్ట్ బారోయింగ్ బటన్ పైన క్లిక్ చేయండి, అండ్ దాట్స్ ఆల్. మన వ్యాలెట్లోకి ఎంతైతే మీరు బారో పెట్టారో అది వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు విత్డ్రా ట్యాబ్లోకి వెళ్ళేసి సెలిస్టియా టోకన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ సెలిస్టియా వ్యాలెట్ అడ్రస్ కెప్లర్ది పే చేయండి. నెట్వర్క్లో సెలిస్టియా అండ్ మీ టోకన్స్ ఏవైతున్నాయో అవన్నీ విత్డ్రా చేసేయండి. అండ్ ఇక్కడ చూడొచ్చు వితిన్ ఫ్యూ సెకండ్స్ మన వ్యాలెట్లోకి టీఐ టోకన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు మనం హైపర్ లైన్ వల్ల నెక్సస్ బ్రిడ్జ్ యూజ్ చేసి ఈ పర్టికులర్ టోకన్స్ని అక్కడికి ఇక్కడికి బ్లాక్ చైన్లో మూవ్ చేసి కొంచెం వాల్యూమ్ జనరేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం సెలిస్టియా నుంచి టోకన్స్ని ఆర్బిట్రమ్ చైన్కి బ్రిడ్జ్ చేద్దాం. కొన్ని గ్యాస్ ఫీజ్ కోసం ఉంచుకొని మిగిలిన 1550 టోకన్స్ నేను బ్రిడ్జ్ చేస్తున్నాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ గ్యాస్ ఫీజ్ వచ్చేసి 0.27 టీఆర్ టోకన్స్. మీకు తర్వాత ఎక్సెల్లో చూపిస్తాను ఎంత పడింది మొత్తం ఫీజ్. ఇప్పుడు చూడొచ్చు కొంతసేపటికి మన దగ్గర ఆర్బిట్రమ్లో ఈ టోకన్స్ అనేవి వచ్చేసినాయి. సో ఇప్పుడు మనం ఆర్బిట్రమ్ నుంచి సెలిస్టియా చైన్కి డైరెక్ట్గా బ్రిడ్జ్ చేయలేం, మనం ఆర్బిట్రమ్ నుంచి న్యూట్రాన్కి బ్రిడ్జ్ చేయాల్సి ఉంటుంది. న్యూట్రాన్ సెలెక్ట్ చేసుకోండి అండ్ ఈ టోకన్స్ని మనం న్యూట్రాన్కి బ్రిడ్జ్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు దీనికి 0.0003 ఈథీరియం గ్యాస్ ఫీజ్ అనేది పడింది. అండ్ చూడొచ్చు మనకి కొంతసేపటికి న్యూట్రాన్లో టోకన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు న్యూట్రాన్ నుంచి మనం సెలిస్టియా చైన్కి ఈ టోకన్స్ని మళ్ళీ బ్రిడ్జ్ చేద్దాం. సో న్యూట్రాన్లో మీకు గ్యాస్ ఫీజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి, అన్నింటిలో గ్యాస్ ఫీజ్ ఉండాలి. న్యూట్రాన్లో గ్యాస్ ఫీజ్ లేకుంటే కెప్లర్లోనే వెళ్ళేసి మీరు సెలిస్టియా టోకన్స్ని న్యూట్రాన్ కింద స్వాప్ చేయొచ్చు. ఇక్కడ నేను మ్యాక్సిమం ఎంటర్ చేసేసి కంటిన్యూ కొట్టేస్తాను. సో గ్యాస్ ఫీజ్ వచ్చేసి 0.0007 న్యూట్రాన్, సో వెరీ మినిమల్. సో కొట్టేసి కన్ఫర్మ్ చేయండి అండ్ దాట్స్ ఆల్. మన టోకన్స్ మళ్ళీ వాపస్ సెలిస్టియాలోకి వచ్చేసినాయి. మనం ఇక్కడ ఏం చేసామంటే సెలిస్టియా సోర్స్ డెస్టినేషన్ యాక్టివేట్ చేసాం, ఆర్బిట్రమ్ సోర్స్ డెస్టినేషన్ యాక్టివేట్ చేసాం, అండ్ న్యూట్రాన్ కూడా సోర్స్ డెస్టినేషన్ చైన్స్ యాక్టివేట్ చేసాం. ఫైనల్గా మన వ్యాలెట్లోకి మన టీఆర్ టోకన్స్ వచ్చేసినాయి. అండ్ వీటిని మనం తీసుకొని మళ్ళీ బైనాన్స్లో మన డిపాజిట్ వ్యాలెట్ అడ్రస్ మెమో కొట్టేసి బైనాన్స్లోకి డిపాజిట్ చేసాం. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా నేను $15,000 వర్త్ ఆఫ్ టోకన్స్తో 3 ట్రాన్సాక్షన్ చేశాను. ఆల్మోస్ట్ లైక్ $45,000 వర్త్ ఆఫ్ వాల్యూమ్ జనరేట్ చేశాను. అండ్ వాపస్ నేను దాన్ని బైనాన్స్కి సెండ్ చేస్తున్నాను. సో బైనాన్స్కి రాగానే విదిన్ ఫ్యూ మినిట్స్ బైనాన్స్లో క్రెడిట్ అయిపోతుంది టోకన్స్. దాని తర్వాత మళ్ళీ మనం మోర్ ఆప్షన్స్లోకి వెళ్ళి లోన్ ట్యాబ్లోకి వెళ్ళి మనం ఏదైతే బారో చేసామో అక్కడ యాక్టివ్ లోన్స్ క్లిక్ చేసి మనం రీపే చేసి మన లోన్ని క్లియర్ చేస్తాం. సో అంతే, మ్యాక్సిమం కొట్టేసి కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అయింది 0.0056 TA, సో ఆల్మోస్ట్ లైక్ 10 cents. సో అది కొట్టేసి కన్ఫర్మ్ రీపేమెంట్ కొట్టగానే మన 20,000 ఏదైతే కొలాటరల్ పెట్టామో అది అన్లాక్ అయిపోతుంది అండ్ మన లోన్ అయిపోయింది, వాల్యూమ్ జనరేషన్ చేసాం
అండ్ మనం ఎయిర్ డ్రాప్కి కూడా ఎలిజిబుల్ అవ్వబోతున్నాం. సో అంతే, వెరీ సింపుల్. సో సేమ్ వే ఇప్పుడు మళ్ళీ లోన్స్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇంజెక్టివ్ సెలెక్ట్ చేసుకొని ఇంజెక్టివ్ టోకన్స్ని బారో చేసుకోండి బై కీపింగ్ ద సేమ్ ఆర్ ఎనీ అదర్ కొలాటరల్. నేను ఇక్కడ 600 టోకన్స్ని బారో చేస్తున్నాను, దాన్ని మన కెప్లర్ వ్యాలెట్కి విత్డ్రా చేస్తున్నాను. అండ్ సేమ్ థింగ్ మనం హైపర్ లేన్ వల్ల ఇంజెక్టివ్ టోకన్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి మనం ఇంజెక్టివ్ నుంచి ఇంజెక్టివ్ యూవీఎం టు ఇంజెక్టివ్ బ్రిడ్జ్ చేసి వాల్యూమ్ అనేది జనరేట్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు 599 టోకన్స్ కొన్ని గ్యాస్ ఫీస్ కొని పెట్టాను. ఈ ట్రాన్సాక్షన్ గ్యాస్ ఫీస్ 0.003 ఇంజెక్టివ్ టోకన్స్. వితిన్ ఫ్యూ మినిట్స్ ఇంజెక్టివ్లోకి టోకన్స్ వస్తే దాన్ని నేను వాపస్ మళ్ళీ ఈవీఎం నుంచి ఇంజెక్టివ్లోకి సెండ్ చేశాను. కొన్ని టోకన్స్ గ్యాస్ ఫీస్కి పెట్టుకోండి, దీనికి కూడా మినిమం గ్యాస్ ఫీస్. అండ్ దట్స్ ఆల్, మన ట్రాన్సాక్షన్స్ అంతా సక్సెస్ఫుల్. అండ్ ఇట్లా మీరు రిపీట్ చేయొచ్చు వన్స్ ఇన్ ఏ వీక్ ఆర్ వన్స్ ఇన్ ఏ మంత్. అండ్ నేను ఇప్పుడు నా ఇంజెక్టివ్ టోకన్స్ అవుతున్నా మళ్ళీ దాన్ని బైనాన్స్లోకి డిపాజిట్ చేసుకొని బైనాన్స్లో లోన్ రీపే చేస్తాను. అండ్ ఇక్కడ కూడా నేను అరౌండ్ $30,000 వర్త్ ఆఫ్ వాల్యూమ్ అనేది జనరేట్ చేశాను. ₹1 కూడా నేను టోకన్ని బై చేయడానికి యూజ్ చేయలేదు. మళ్ళీ వెళ్ళేసి నా లోన్ రీపే చేయగానే మనకు టోకన్స్ అనేవి వాపస్ వచ్చేసాయి. సో అంతే గైస్, ఇప్పుడు చూడొచ్చు వాల్యూమ్స్ నేను ఆల్మోస్ట్ అన్ని వాల్యూమ్స్ జనరేట్ చేశాను యూజింగ్ ద సేమ్ టోకన్స్, రెగ్యులర్లీ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఫీ క్యాలిక్యులేషన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ ట్రాన్సాక్షన్కి మనకు 0.278 టోకన్స్ పడింది, $2.7. సెకండ్ బ్రిడ్జ్కి 0.93, థర్డ్ బ్రిడ్జ్కి ఆల్మోస్ట్ 0, ఫోర్త్ బ్రిడ్జ్కి 0.72 అండ్ ఫిఫ్త్ బ్రిడ్జ్కి $0.16. సో టోటల్ $4.5 అనేది గ్యాస్ ఫీ స్పెండ్ చేసి నేను మొత్తానికి అరౌండ్ $75,000 వర్త్ ఆఫ్ వాల్యూమ్ అనేది జనరేట్ చేశాను విత్ ద సేమ్ క్యాపిటల్. లోన్ రీపేమెంట్లో కూడా మనకు చాలా తక్కువ అనేది గ్యాస్ ఫీజ్ అనేది పడింది, ఇంట్రెస్ట్. సో అంతే గైస్, ఈ నింజా టెక్నిక్ యూజ్ చేయండి. మీరు క్యాపిటల్ మేబీ $1,000 యా $2,000తో కూడా మీరు సేమ్ టెక్నిక్ యూజ్ చేయొచ్చు, గ్యాస్ ఫీజ్ అంతే పడుతుంది. ఈ విధంగా మీరు వితౌట్ బయింగ్ సెలిస్టియా టోకన్స్ అండ్ ఇంజెక్టివ్ లోన్లో బారో చేసుకొని మీరు వాల్యూమ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో అంతే గైస్, అది ఈరోజు వీడియో ఆల్ అబౌట్ హైపర్ లేన్. ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్ నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.